టీవీ4 తెలుగు న్యూస్ కి స్వాగతం. కొరుట్ల నియోజకవర్గ వ్యాప్తంగా కొన్ని ఆలయాల అభివృద్ధికి పలు వస్తువుల కల్పన గురించి టీటీడీ ఆలయం నుండి ప్రాసిడింగ్స్ రావడం జరిగింది. వాటిలో కొన్నింటిని కాంగ్రెస్ నాయకులు జువాడి కృష్ణారావు సంబంధిత వ్యక్తులకు అందించడం జరిగింది. దీని దృష్టిలో ఉంచుకుని విచక్షణ కోల్పోయిన కొరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతూ, మా నాన్న టీటీడీ బోర్డు మెంబర్ ఉండే 2 సంవత్సరాల క్రితం ప్రతిపాదనలు పంపడం జరిగిందని, ఇవాళ నిధులు మంజూరు కావడానికి కారణం మేమే అని డప్పు కొట్టుకోవడం ఏంటి అని ప్రాసిడింగ్స్ పంపిణీ అంశం మీద కాంగ్రెస్ నాయకులు ఫోన్ చేశారంటున్నావు కదా, మీకు నిజంగా ఆలయాల మీద ప్రజా సంక్షేమం మీద దృష్టి ఉంటే నిరుపయోగంగా ఉన్న మెట్పల్లి, కొరుట్ల పట్టణాల్లోని టీటీడీ కళ్యాణ మండపాల అభివృద్ధికి ఎందుకు చేయలేదని, మీ నాన్న అసమర్థత వల్లే చక్కెర కర్మాగారం మూతపడిందని, మీ కుటుంబానికి కమిషన్లు ఇవ్వలేక ఎన్నో పనులకు గుత్తేదారులు దొరకలేదని అంశాన్ని గుర్తు చేసి ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు ప్రెస్ మీట్లు పెట్టిన వాళ్ళని చూశాం. 2 ఏళ్ల నుంచి ప్రయత్నం చేస్తున్నా రాలేదు అని తమ అసమర్థత గురించి ఎమ్మెల్యే సంజయ్ చెప్పుకుంటున్నారని ప్రజలు అర్థం చేసుకుంటున్నారన్నారు. మా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం చొరవ వల్లే ఇప్పుడు నిధులు మంజూరైన విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోగలరన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఎన్నో పనులు శిలాఫలకాలకు మాత్రమే పరిమితం అయితే వినూత్న రీతిలో నిరసన కార్యక్రమాలు చేసి రాష్ట్ర స్థాయిలో చర్చకు తెరలేపి మీ తండ్రి మాజీ ఎమ్మెల్యే అసెంబ్లీలో మాకు పిండాలు పెడుతున్నారని వాపోయారు. ఇక తర్వాత నిధులు మంజూరైన విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ పక్షాన నిన్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు, మరొకసారి మీరు జువాడి బ్రదర్స్ పై ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే బాగుండదని మీకు హితవు పలుకుతా ఉన్నాం. మీరు నిన్న కొరుట్ల నియోజకవర్గ ప్రజలందరినీ ఒక తప్పుదోవ పట్టించారు. మీరు మాట్లాడిన మాటలు చూస్తుంటే కొరుట్ల నియోజకవర్గ ప్రజలందరూ మీరు రచించింది మీ నాన్నగారు ధర్మకర్త మండలి అయిందే తిరుపతి దేవస్థానానికి వెళ్ళినట్టుగా, అంతకుముందు ఎవరు తిరుపతి పోనట్టుగా కొరుట్ల నియోజకవర్గ ప్రజల నుంచి ఆ విధంగా మాట్లాడారు. అది కరెక్ట్ కాదని మీకు హితవు పలుకుతా ఉన్నాం. మరి ముఖ్యంగా మీరు ఈ ప్రొసీడింగ్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ప్రొసీడింగ్స్ మాట్లాడుతుంటే మీ నాన్నగారు ధర్మకర్త మండలి గారు 2021 సంవత్సరం నుంచి 2023 మధ్యలో ఉన్నారని మీరే చెప్తా ఉన్నారు. మరి 2021 నుంచి 2023 మధ్యలో ఉన్నప్పుడు ఆ 2 సంవత్సరాల కాలంలో మరి ఈ దేవాలయాలకు మీరు ఎందుకు నిధులు తేలేరు? మరి ఎందుకు ఈ ప్రొసీడింగ్స్ ఆ రోజులో తేలేరు? అప్పుడు మీ రాష్ట్రంలో మీ గవర్నమెంట్ ఉన్నది, మీరు టీటీడీ బోర్డు మెంబర్ ఉన్నారు. మరి అప్పుడు ఈ దేవాలయాలకు ఏదైతే ప్రొసీడింగ్స్ ఉన్నాయో అప్పుడే మీరు ఎందుకు శాంక్షన్ చేయలేకపోయారు? అంటే అప్పుడు మీతో చేత కాలేదు ఒకటి. మరి తర్వాత మీరే చెప్తా ఉన్నారు 23/2 జరిగింది, 23 సంవత్సరంలో 2 నెలలు, 23 సంవత్సరం 5 నెలలు అని చెప్పేసి అక్టోబర్లో ఫండింగ్ వచ్చిందని. మరి అప్పుడు కూడా మీరు ఎందుకు చేయలేకపోయారు? మీ గవర్నమెంట్ ఉంది కదా, అప్పుడు కూడా మీకు చేత కాలేదు. ఈ ప్రొసీడింగ్స్, ఈ నిధులు మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని ఈ నిధులను శాంక్షన్ చేయడం జరిగింది. ఈ ఘనత ఓన్లీ జువాడి బ్రదర్స్ అయినటువంటి జువాడి నరసింహరావు గారికి, జువాడి కృష్ణరావుకి మాత్రమే చెందుతుంది. మీరు ఆ రోజుల్లో చేయలేక ఇప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కారణాలకు మా జువాడి బ్రదర్స్, మా నరసింహరావు గారు, మా కృష్ణరావు గారు ప్రత్యేకమైన చొరవ తీసుకొని ఈ నిధులను శాంక్షన్ చేయించారు. మరి కొట్లపట్నంలో చూసుకుంటే అయితే మీ నాన్నగారు మరి 2021 నుంచి 20 మధ్యలో ధర్మకర్త మండలి ఉన్నారని మీరే చెప్తా ఉన్నారు. మరి కొట్లపట్నంలో అందరికీ తెలిసిన విషయమే టీటీడీ కళ్యాణ మండపం ఉన్నది. మరి ఆ రసంపూర్తి ఎందుకు మిగిలిపోయింది? అప్పుడు కూడా మీకు చేతగానితనం. మీరు చేసే ఉద్దేశం ఉంటే మరి కొరుట్ల పట్టణంలో టీటీడీ కళ్యాణ మండపం అందరికీ తెలుసు, మరి అసంపూర్తి ఉన్నది. మరి మీరు బోర్డు మెంబర్లు రాబడి కూడా ఎందుకు చేయలేకపోయారు? మీరు అప్పుడు కూడా మీకు చేతగానితో చేయలేకపోయారు. ఈ రోజున నరసింహరావు గారు జిహెచ్ఓ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గారు, అదేవిధంగా అన్న బాటలో రామునికి లక్ష్మణుని వలె కృష్ణరావు గారు వాడి అడుగు జాడలో నడుస్తూ నియోజకవర్గాన్ని అభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి కృష్ణరావు గారిని, వారు నియోజకవర్గానికి చేస్తున్నటువంటి అభివృద్ధిని ఓర్వలేక మీరు ఇటువంటి పనులు చేస్తూ ఉన్నారు. ఇటువంటి పిల్ల చేష్టలు చేసేది జువాడి బ్రదర్స్ గారు, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు మీరు అంటూ ఉన్నాం. అదేవిధంగా మీరు ఈ రోజున ఒకటే మాట, మరి ఎలక్షన్ కోడ్ ఉన్నది మైండ్ చేసినామని మీరు అంటే మరి ఎలక్షన్ కోడ్ అయిపోయి 6 నెలలు అవుతుంది కదా, ఎప్పుడో జనవరిలో రావాల్సింది, మరి ఇప్పటిదాకా ఎందుకు వచ్చింది? మీ పనులన్నీ అసంపూర్తిగా ఉంటే జువాడి బ్రదర్స్ నరసింహరావు గారు, కృష్ణారావు గారు వీరు ప్రత్యేకమైన చొరవ దేవాదాయ శాఖ, ఎందుకంటే పెద్దలు ఆనాడు రత్నాకరరావు గారు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు, వారి యొక్క ఆశయ సాధనలు ముందుకెడుతున్నటువంటి నరసింహరావు గారు, కృష్ణారావు గారు ఆ దేవాదాయ శాఖ అధికారులతో మాట్లాడి ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని ఈ నిధులను, ఈ ప్రొసీడింగ్స్ను నియోజకవర్గంలోని ఆయా ఆలయాల అభివృద్ధికై వీరు శాంక్షన్ చేయించారు. మళ్ళొకసారి మీరు పిల్ల చేష్టలను అదే జువాడి బ్రదర్స్ను అంటే మాత్రం మేము ఇది తగదని కొరుట్ల నియోజకవర్గ పక్షాన తీవ్రంగా మీకు హితవు పలుకుతా ఉన్నాం.